హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఈరోజు మనము చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే అండి, వాయిస్. లాస్ట్ వీడియోలో మనము పార్ట్ 1 చేసామండి. లాస్ట్ వీడియోలో మనము పార్ట్ 1లో యాక్టివ్ వాయిస్ అంటే ఏంటి, ప్యాసివ్ వాయిస్ అంటే ఏంటి, వాటి స్ట్రక్చర్స్ ఏంటి, టెన్సెస్లో మనకి యాక్టివ్ వాయిస్లో ఉన్నది ప్యాసివ్ వాయిస్గా ఎలా చేసుకోవాలి, ప్రజెంట్ టెన్స్లో ఎలా చేసుకోవాలి, పాస్ట్ టెన్స్లో ఎలా తీసుకోవాలి, ఫ్యూచర్ టెన్స్లో ఎలా తీసుకోవాలి అనేది మనకి స్ట్రక్చర్స్ అంతా వాటికి పార్ట్ 1లో చెప్పడం జరిగిందండి. ఇదేంటంటే అండి, నెక్స్ట్ మనకి మోడల్స్ అనమాట. అంటే మనకి యాక్టివ్ వాయిస్లో నాట్ అంటే నెగిటివ్ సెంటెన్స్ యాక్టివ్ వాయిస్లో ఉంటే ప్యాసివ్ వాయిస్లోకి ఎలా చేంజ్ చేసుకోవాలి, అదేవిధంగా యాక్టివ్ వాయిస్లో యాడ్వర్బ్స్ ఉంటే ప్యాసివ్ వాయిస్లోకి ఎలా చేంజ్ చేసుకోవాలి, డబుల్ ఆబ్జెక్ట్స్ ఉంటే వాటిని ఎలా మనము ప్యాసివ్ వాయిస్లో ఎలా మార్చుకోవాలి అనేది, ఇంకా కొన్ని మోడల్స్ అనేది మనకి మిగిలిపోయి ఉన్నాయండి టాపిక్లో. కాబట్టి ముందుగా ఫస్ట్గా మీరు పార్ట్ 1 చూసిన తర్వాత మాత్రమే ఈ పార్ట్ 2 వీడియో చూడండి. ఎందుకంటే డైరెక్ట్గా పార్ట్ 2 వీడియో అనేది చూస్తే మీకేమీ అర్థం కాదండి. నేను డిస్క్రిప్షన్లో పార్ట్ 1 నెంబరు పార్ట్ 1 అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ వెళ్ళి మీరు పార్ట్ 1 చూసిన తర్వాత మాత్రమే పార్ట్ 2 వీడియో చూడండి ఫ్రెండ్స్, ఓకేనా? నెక్స్ట్ మనకి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి నెక్స్ట్ నెగిటివ్ సెంటెన్స్ని పీవీలోకి మార్చడం. మనకి యాక్టివ్ వాయిస్లో మనకి సెంటెన్స్ అనేది నెగిటివ్లో ఉంటే పాజిటివ్గా ప్యాసివ్ వాయిస్లో ఎలా మార్చాలనేది చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి కీ పాయింట్, పీవీలో నాట్ని హెల్పింగ్ వెర్బ్ తర్వాత రాయాలి. పీవీలో అంటే ప్యాసివ్ వాయిస్ లో రాసేటప్పుడు నాట్ని ఎక్కడ రాయాలంటే ఫ్రెండ్స్, హెల్పింగ్ వెర్బ్ తర్వాత రాయాలంట. ఎక్కడ రాయాలంటే ఫ్రెండ్స్, ప్యాసివ్ వాయిస్ లో మనము నాట్ని హెల్పింగ్ వెర్బ్ తర్వాత రాయాలి ఫ్రెండ్స్, ఓకేనా? ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఫ్రెండ్స్. ఐ డు నాట్ రైట్ యాన్ ఎగ్జామ్. ఐ డు నాట్ రైట్ యాన్ ఎగ్జామ్. దీన్ని ప్యాసివ్ వాయిస్ గా ఎలా మారుస్తాం ఫ్రెండ్స్? నేను ఫస్ట్ వీడియోలో చెప్పాను స్ట్రక్చర్ ఏ విధంగా. చూడండి, యాన్ ఎగ్జామ్ అనేది మనకి ఆబ్జెక్ట్ కాబట్టి ఇటు వస్తే ఏమవుతుంది, సబ్జెక్ట్ అవుతుంది. ఐ అనేది ఏమవుతుంది, మీ అవుతుంది. మనకి రైట్ మనకి వెర్బ్ అనేది ఏమవుతుంది, V3 అవుతుంది. దాని తర్వాత ఏమంటే మనం బై పెట్టుకుంటాం. ఇక్కడ మాత్రం మనం బీ ఫామ్ అనేది హెల్పింగ్ వెర్బ్ పెట్టుకున్న తర్వాత మనకి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, యాన్ ఎగ్జామ్ అనేది సబ్జెక్ట్ లోకి వచ్చేసింది, ఐ అనేది మీగా అయింది, రైట్ అనేది బ్రిటన్ అయింది, V3 ఫామ్ రాశాము. దాని తర్వాత మనకి యాన్ ఎగ్జామ్ రైట్ అనేది ఇది V1 ఫామ్ కాబట్టి ఇది ప్రజెంట్ టెన్స్ లో ఉంది ఫ్రెండ్స్. రైట్ అనేది V1 కాబట్టి మనం రాసేది కూడా మనం పీవీలోకి మార్చేటప్పుడు కూడా మనము ఏం చేయాలి ఫ్రెండ్స్, ప్రజెంట్ టెన్స్ లోనే రాయాలి. కాబట్టి యాన్ ఎగ్జామ్ అనేది సింగులర్ కాబట్టి ఏం యూజ్ చేస్తున్నాం ఫ్రెండ్స్, ఈజ్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకు రూల్ ఏంటి, పీవీలో నాట్ ని హెల్పింగ్ వెర్బ్ తర్వాత రాయాలి. ఇప్పుడు ఈజ్ అనేది మనకి హెల్పింగ్ వర్డ్ ఫ్రెండ్స్. ఈజ్ అనేది మనకి హెల్పింగ్ వర్డ్. ఏం చెప్పాడు ఇక్కడ, హెల్పింగ్ వెర్బ్ తర్వాత రాయాలి నాట్ ని. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, హెల్పింగ్ వర్బ్ ఉంది, తర్వాత నాట్ ని రాసాం. యాస్టీజ్ గా V1 లో ఉన్నది V3 రాసుకున్నాం, బై రాసుకున్నాం, ఐ అనేది మీగా మార్చుకున్నాం, ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి ఫ్రెండ్స్. షీ హ్యాజ్ నాట్ పోస్టెడ్ లెటర్స్. షీ హ్యాజ్ నాట్ పోస్టెడ్ లెటర్స్, ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, లెటర్స్ అనేది మనకి ఆబ్జెక్ట్ లో ఉన్న యాక్టివ్ వాయిస్ లో ఉన్నది, ఆబ్జెక్ట్ లో ఉన్నది మనకి ప్యాసివ్ వాయిస్ లో సబ్జెక్ట్ అవుతుంది. అట్లానే లెటర్స్ ని లెటర్స్ గా రాసుకున్నాం, షీని హర్ గా రాసుకున్నాం, పోస్టెడ్ అంటే ఏంటి ఫ్రెండ్స్, ఇది ప్రజెంట్ టెన్సా పాస్ట్ టెన్సా, ప్రజెంట్ టెన్స్ కాబట్టి మనకి పోస్టెడ్ ఇది V1 కాబట్టి పోస్టెడ్ V2 కాబట్టి మనకి ఎమ్మటనే మనకి థర్డ్ ఫామ్ రాసుకున్నాం. ఇక్కడ మాత్రం మనం చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ బీ ఫామ్ అనేది లెటర్స్ అనేది హ్యాజ్ అనేది మనకి సింగులర్ గా వాడతాం ఫ్రెండ్స్. షీ హ్యాజ్, హీ హ్యాజ్, ఇట్ హ్యాజ్ అంటే సింగులర్స్ కి మాత్రమే మనము హ్యాజ్ ఉపయోగిస్తాం. అదే ప్లూరల్ అయితే మనం ఏం ఉపయోగిస్తాం ఫ్రెండ్స్, హ్యావ్ ఉపయోగిస్తాం. కాబట్టి లెటర్స్ అనేది ప్లూరల్ కాబట్టి లెటర్స్ హ్యావ్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది హెల్పింగ్ వెర్బ్ పక్కనే మనకి నాట్ వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, మనకి రూల్ అనేది అప్లికబుల్ అయింది. లెటర్స్ హ్యావ్ నాట్ బీన్
పోస్టెడ్ బై హర్. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇది నెగిటివ్ సెంటెన్స్ ని మనము పీవీలోకి మార్చుకోవడం అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకి ఏంటంటే యాడ్ వెర్బ్ లో ఉన్నది, యాడ్ వెర్బ్స్ లో ఉన్న సెంటెన్స్ ని పీవీలోకి ఎలా మార్చుకోవాలి, యాడ్ వెర్బ్ లో ఉన్న సెంటెన్స్ ని పీవీలోకి ఎలా మార్చుకోవాలి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ రూల్ ఏంటంటే పీవీలోకి మార్చేటప్పుడు యాడ్ వెర్బ్ ని హెల్పింగ్ వెర్బ్ తర్వాత రాయాలి. సేమ్ పైన మనకి నాట్ అనేది ఎక్కడ రాసుకుంటున్నాం ఫ్రెండ్స్, హెల్పింగ్ వెర్బ్ తర్వాతనే కదా. ఇక్కడ కూడా సేమ్ అనే మనము యాడ్ వెర్బ్ అనేది ఎక్కడ రాయాలంట ఫ్రెండ్స్, హెల్పింగ్ వెర్బ్ తర్వాత రాయాలి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ రామ్ యూజువల్లీ ప్లేస్ చెస్. రామ్ యూజువల్లీ ప్లేస్ చెస్. ఇక్కడ యూజువల్లీ అనేది ఏంటిది ఫ్రెండ్స్, యాడ్ వెర్బ్. యూజువల్లీ అనేది యాడ్ వెర్బ్ కాబట్టి మనం చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చెస్ అనేది చెస్ అయింది, రామ్ అనేది రామ్ అయింది. ఇక్కడ ప్లేస్ అనేది డూ ప్లస్ ఈఎస్ అంటే ఈఎస్ కాబట్టి ఇది V1 కాబట్టి మనము V3 రాసుకున్నాము, దాని తర్వాత బై రాసుకున్నాం మన స్ట్రక్చర్ ప్రకారం. అలానే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ హెల్పింగ్ వర్బ్ చెస్ అనేది మనకి ప్లేస్ అనేది ప్రెజెంట్ టెన్స్ కాబట్టి మనకి ఏం రావాలి ఫ్రెండ్స్, ఈజ్ యామ్ ఆర్ రావాలి. కాబట్టి ఇక్కడ చెస్ అనేది సింగులర్ కాబట్టి చెస్ ఈజ్ అనేది మనకి హెల్పింగ్ వెర్బ్. హెల్పింగ్ వెర్బ్ తర్వాత మనకి ఏమొచ్చింది ఫ్రెండ్స్, యాడ్ వెర్బ్ వచ్చింది. హెల్పింగ్ వెర్బ్ తర్వాత మనం యాడ్ వెర్బ్ రాసాం. దాని తర్వాత V3 ఇది నార్మలే, మనము V1 ఉన్నది మనం V3 గా రాసుకుంటాం. తర్వాత V3 తర్వాత మన స్ట్రక్చర్ ప్రకారం బై రాసుకుంటాం. సబ్జెక్ట్ లో ఉన్నది మనము ఆబ్జెక్ట్ గా రాసుకుంటాం. అంతే ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ మనకి డబుల్ ఆబ్జెక్ట్స్, ఒక సెంటెన్స్ లో మనకి డబుల్ ఆబ్జెక్ట్స్ ఉంటే మనము పీవీలోకి ఎలా మార్చాలో చూద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫ్రెండ్స్, మనకి ఇచ్చిన సెంటెన్స్ లో డబుల్ ఆబ్జెక్ట్స్ ఉన్న సెంటెన్స్ ని పీవీలోకి ఎలా మార్చాలి అంటే, ఇచ్చిన సెంటెన్స్ లో ఒకటి కంటే ఎక్కువ ఆబ్జెక్ట్స్ గనక ఉంటే మనము పీవీలోకి ఎలా మార్చాలి అనేది చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఒక చిన్న మనకి ఒక కండిషన్ అనేది ఉంది ఇక్కడ డబుల్ ఆబ్జెక్ట్స్ వచ్చినప్పుడు. ఆ కండిషన్ ఏంటి ఫ్రెండ్స్, ఒక సెంటెన్స్ లో రెండు ఆబ్జెక్ట్స్ ఉంటే, అంటే రెండు ఆబ్జెక్ట్స్ ఉంటే మొదటి ఆబ్జెక్ట్ ని డైరెక్ట్ ఆబ్జెక్ట్ గా, రెండవ దాన్ని ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ గా తీసుకోవాలి ఫ్రెండ్స్. మొదటి దాన్ని డైరెక్ట్ ఆబ్జెక్ట్ గా, రెండో దాన్ని ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ గా తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి డైరెక్ట్ ఆబ్జెక్ట్ ని వేటిని తీసుకోవాలి, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ని వేటిని తీసుకోవాలి అనేది చూద్దాం ఫ్రెండ్స్. మనకి వస్తువులను, ఎనీ థింగ్స్, వస్తువులను మనము డైరెక్ట్ ఆబ్జెక్ట్ గా తీసుకుంటాం ఫ్రెండ్స్. వస్తువులను మనము డైరెక్ట్ ఆబ్జెక్ట్ గా తీసుకుంటాము. వ్యక్తులను, పర్సన్స్ ని మనము ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ గా తీసుకుంటాం ఫ్రెండ్స్. ఓకేనా. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ హీ గేవ్ మీ ఏ పెన్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ వరకు మీ వరకు మనకి సెంటెన్స్ అనేది పూర్తి అయిపోయింది ఫ్రెండ్స్. సబ్జెక్ట్ ఉంది, వెర్బ్ ఉంది, ఆబ్జెక్ట్ ఉంది. ఇంతవరకు ఫస్ట్ ఆబ్జెక్ట్ ఫ్రెండ్స్. దాని తర్వాత రిమైనింగ్ ఏదైతే ఉందో అది సెకండ్ ఆబ్జెక్ట్. ఈ పెన్ అనేది మనకి సెకండ్ ఆబ్జెక్ట్ ఫ్రెండ్స్. ఇక్కడ మనకున్న కండిషన్ ఏంటి ఫ్రెండ్స్, వస్తువులను మనము డైరెక్ట్ ఆబ్జెక్ట్ గా తీసుకోవాలి. మనకి చూడండి ఫ్రెండ్స్, ఈ పెన్ అనేది మనం డైరెక్ట్ ఆబ్జెక్ట్ గా తీసుకున్నాము. మీ అనేది ఏంది, పర్సన్. ఐ అనేది మీ అంటే పర్సన్ కాబట్టి మనం ఇక్కడ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ గా తీసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి, హీ గేవ్ మీ ఏ పెన్ అంటే ఇక్కడ ఒకే సెంటెన్స్ లో రెండు ఆబ్జెక్టులు ఉన్నప్పుడు మనము ఒకటి డైరెక్ట్ ఆబ్జెక్ట్ గాను, ఇంకొకటి ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ గాను తీసుకోవాలి. ప్లస్ ఇంకో కండిషన్ ఏంటి ఫ్రెండ్స్, మనకి వస్తువులను, థింగ్స్ ని మనము డైరెక్ట్ ఆబ్జెక్ట్ గా తీసుకోవాలి. అదే విధంగా పర్సన్స్ ని మనము ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ గా తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని ప్యాసివ్ వాయిస్ లో మార్చండి ఫ్రెండ్స్. మన స్ట్రక్చర్ ప్రకారం ఏ పెన్ అనేది ఏ పెన్ రాసుకున్నాం. తర్వాత గేవ్ అనేది మనకి సెకండ్ ఫామ్. గేవ్ గివెన్. మనకి గేవ్ కాబట్టి మనకి పాస్ట్ టెన్స్ కాబట్టి మనము ఏ ఫామ్ లో ఉన్నా కానీ మనం V3 రాసుకుంటాం. ఓకేనా. నెక్స్ట్ మనకి గివెన్ టు మీ. ఇక్కడ గివెన్ టు మీ బై హిమ్. ఇక్కడ హీ అనేది హిమ్ అయింది. దాని తర్వాత గివెన్ అనేది థర్డ్ ఫామ్ వచ్చింది టు మీ. చూడండి ఫ్రెండ్స్, హీ గేవ్ మీ అనేది మనకి ఇక్కడ ఉన్నట్టుగా తీసుకున్నాం బై హిమ్. ఓకేనా.
ఇప్పుడు దీన్ని కూడా మనము ఇండైరెక్ట్ పాజిటివ్ ప్యాసివ్ వాయిస్ లో వాడినప్పుడు దీన్ని కూడా మనం మార్చినప్పుడు ఏమవుతుంది ఫ్రెండ్స్? ఐ వాజ్ గివెన్ ఏ పెన్ బై హిమ్. ఐ వాజ్ గివెన్ ఏ పెన్ బై హిమ్. అంతే ఫ్రెండ్స్. ఓకేనా? ఇదేంటిది ఫ్రెండ్స్? డబుల్ ఆబ్జెక్ట్స్ లో ఉన్న సెంటెన్స్ ని టీవీగా మార్చుకోవడం ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ మనకి ఏముందంటే ఫ్రెండ్స్, నెక్స్ట్ మనకి ఇంపరేటివ్ సెంటెన్స్ ఫ్రెండ్స్. ఇంపరేటివ్ సెంటెన్స్ ని మనము ఏ విధంగా టీవీలోకి చేంజ్ చేయాలనేది చూద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫ్రెండ్స్ మనకి ఇంపరేటివ్ సెంటెన్స్ ని టీవీలోకి ఎలా మార్చాలి? ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే ఏంటి అంటే ఫ్రెండ్స్, మనకి ఆర్డర్స్ కానీ, రిక్వెస్ట్ కానీ, కమాండ్స్ కానీ, సజెషన్స్ కానీ వీటి మొత్తాన్ని మనము ఏమంటామంటే ఇంపరేటివ్ సెంటెన్స్ అంటాం ఫ్రెండ్స్. అంటే ఏంటి? మనము ఒకళ్ళైనా ఆర్డర్ చేయడం కానీ, రిక్వెస్ట్ చేయడం కానీ, లేకపోతే కమాండ్ చేయడం కానీ, ఏమైనా సజెషన్ ఇవ్వడం కానీ ఈ మొత్తాన్ని మనం ఏమంటామంటే ఫ్రెండ్స్ ఇంపరేటివ్ సెంటెన్స్ అంటాం. ఇంపరేటివ్ సెంటెన్స్ అంటాం. కాబట్టి మనకి వాయిస్ లో ఇంపరేటివ్ సెంటెన్స్ ని మనము టీవీలోకి ఎలా మార్చాలి అంటే ఇక్కడ స్ట్రక్చర్ ఉంది ఫ్రెండ్స్. చూడండి, యాక్టివ్ వాయిస్ లో మనకి స్ట్రక్చర్ అనేది వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ గా ఉంటుంది. యాక్టివ్ వాయిస్ లో మనకి స్ట్రక్చర్ ఎలా ఉంటుంది ఫ్రెండ్స్? వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ గా ఉంటుంది. అదే మనకి ప్యాసివ్ వాయిస్ లో మార్చేటప్పుడు మనం ఎలా తీసుకోవాలంటే ఫ్రెండ్స్, స్ట్రక్చర్ లెట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ బి ప్లస్ V3 గా తీసుకోవాలి ఫ్రెండ్స్. ఏంటిది ఫ్రెండ్స్? టీవీలో మనం తీసుకునేటప్పుడు ప్యాసివ్ వాయిస్ లో లెట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ బి ప్లస్ V3 గా తీసుకుంటాం ఫ్రెండ్స్. దీని కింద మనము కొన్ని ఎగ్జాంపుల్స్ ఇంపరేటివ్ సెంటెన్స్ యొక్క మనము కొన్ని సెంటెన్స్ ని మనం ఎగ్జాంపుల్ గా చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, క్లోజ్ ద డోర్, క్లోజ్ ద డోర్, క్లోజ్ ద డోర్. ఇక్కడ మనము ఏం ఉపయోగించాలి ఫ్రెండ్స్? ఇక్కడ మన ప్యాసివ్ వాయిస్ లో చూడండి, ఇక్కడ లెట్ ద డోర్ బి క్లోజ్డ్ వచ్చిందా ఫ్రెండ్స్? మనకి లెట్ ద డోర్ ఆబ్జెక్ట్ వచ్చింది, తర్వాత బి వచ్చింది, తర్వాత క్లోజ్డ్ థర్డ్ ఫామ్ అనేది మనకి టీవీలో వచ్చింది. ఇది ఏంటిది ఫ్రెండ్స్? క్లోజ్ ద డోర్. క్లోజ్ ద డోర్ అనేది ఏంటిది ఫ్రెండ్స్? కమాండ్. ఓకేనా? నెక్స్ట్ మనకి క్లీన్ ద టేబుల్, క్లీన్ ద టేబుల్. యు ఆర్ ఆర్డర్డ్ టు క్లీన్ ద టేబుల్ అంటే ఏంటిది ఫ్రెండ్స్? యు ఆర్ ఆర్డర్డ్ టు క్లీన్ ద టేబుల్ అంటే నువ్వు వేరే వాళ్ళకి ఆర్డర్ చేస్తున్నావు ఏమని? క్లీన్ ద టేబుల్, టేబుల్ ని నువ్వు క్లీన్ చేయి అని చెప్పి. యు ఆర్ ఆర్డర్డ్ టు క్లీన్ ద టేబుల్. నెక్స్ట్ ఫ్రెండ్స్, హెల్ప్ ద పూర్, హెల్ప్ ద పూర్. మనకి హెల్ప్ ద పూర్ లో ద పూర్ షుడ్ బి హెల్ప్డ్, ద పూర్ షుడ్ బి హెల్ప్డ్. అంతే ఫ్రెండ్స్. ఇవి మోరల్ సజెషన్స్ కింద వస్తాయి ఫ్రెండ్స్. ఇది హెల్ప్ ద పూర్ అనేది మనకి మోరల్ సజెషన్ కింద వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ మనము ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఫ్రెండ్స్. నెక్స్ట్ మనము ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటే ఇంట్రాగేటివ్ లో మనకి ఏమేమి ఉంటాయి? ఇంట్రాగేటివ్ లో ఎస్ఆర్ నో క్వశ్చన్స్ ఉంటాయి. అదే విధంగా మనకి WH వర్డ్ క్వశ్చన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అవి చూద్దాం నెక్స్ట్. ఓకేనా? నెక్స్ట్ మనకి ఏంటంటే ఫ్రెండ్స్, ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ని టీవీలోకి ఎలా మార్చాలి? ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ని మనము ఎలా మార్చాలి? మనకి ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ని మార్చడానికి ఇక్కడ స్ట్రక్చర్ ఉంది చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ యాక్టివ్ వాయిస్ లోది స్ట్రక్చర్ చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ హెల్పింగ్ వెర్బ్ వస్తుంది, దాని తర్వాత సబ్జెక్ట్ వస్తుంది, దాని తర్వాత వెర్బ్ ఆబ్జెక్ట్. ఓకేనా ఫ్రెండ్స్? ఇది యాక్టివ్ వాయిస్ లోది. ప్యాసివ్ వాయిస్ లో కూడా మనకి ఎలా వస్తుందంటే ఫ్రెండ్స్, హెల్పింగ్ వెర్బ్ అలానే వస్తుంది, ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ యొక్క ఇంట్రాగేటివ్ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్స్ ఫ్రెండ్స్. మనకి ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అనేవి 2 టైప్స్ గా ఉంటాయి ఫ్రెండ్స్. ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అనేవి మనకి 2 టైప్స్ గా ఉంటాయి. అవేంటి అంటే ఫ్రెండ్స్, ఒకటి ఎస్ఆర్ నో క్వశ్చన్స్, నెక్స్ట్ WH క్వశ్చన్స్. ఏంటి ఫ్రెండ్స్, మనకి ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అనేవి మనకి ఎన్ని టైప్స్ ఫ్రెండ్స్? 2 టైప్స్. ఒకటి వచ్చేసి ఎస్ఆర్ నో టైప్స్ క్వశ్చన్స్, ఇంకొకటి WH క్వశ్చన్స్ ఫ్రెండ్స్. ఓకేనా? మనం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి చేంజింగ్ ఎస్ఆర్
నో క్వశ్చన్స్ ఇంటూ టీవీ అంటే మనము ఎస్ఆర్ నో క్వశ్చన్స్ ని టీవీలోకి ఎలా మార్చాలనేది ఎగ్జాంపుల్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఒక రెండు చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ ది కెన్ యూ సింగ్ ఏ సాంగ్, యాక్టివ్ వాయిస్ ఫ్రెండ్స్. కెన్ యూ సింగ్ ఏ సాంగ్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఏముంది, మనకి హెల్పింగ్ వెర్బ్ అనేది ముందుగా రాసుకోవాలి మనం. ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ ఏంటిది, కెన్. కెన్ ఏ కెన్, తర్వాత ఏ సాంగ్ అనేది ఆబ్జెక్ట్ అనేది సాంగ్ ఉంది. దాని తర్వాత మనకి సంగ్, తర్వాత బై. దాని తర్వాత మనకి సబ్జెక్ట్ ఏమైంది ఫ్రెండ్స్, మనకి యు అంటే ఇక్కడ ఎవరైనా కావచ్చు ఫ్రెండ్స్. యు అంటే ఇక్కడ అక్కడ హీ గాని షీ గాని ఎవరైనా ఉండొచ్చు. కాబట్టి ఇక్కడ మనము షీగా తీసుకుంటే ఇక్కడ హర్. కెన్ ఏ సాంగ్ బి సంగ్ బై హర్. ఆమె పాట పాడుతూ ఉంది. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ ది చూడండి ఫ్రెండ్స్. విల్ హీ డెలివరీ ఏ లెక్చర్. విల్ హీ డెలివరీ ఏ లెక్చర్. ఇక్కడ మనకి చూడండి ఫ్రెండ్స్, విల్ అనేది విల్ అట్లానే ఉంది, లెక్చర్ అనేది లెక్చరే ఉంది. సేమ్ పైన ఏ విధంగా అయితే బి ఉంది, సేమ్ డెలివర్డ్ అనేది కూడా డెలివర్డ్ ఉంది బై హిమ్. సేమ్ యాజ్ టీజ్ గా ఉంది ఫ్రెండ్స్. ఓకేనా. ఇది మనకి ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ని మనము టీవీలోకి పాజిటివ్ మనకి ప్యాసివ్ వాయిస్ లోకి ఎలా మార్చాలనేది మనకి స్ట్రక్చర్ ప్లస్ మనకి ఇంట్రాగేటివ్ లో ఎన్ని సెంటెన్స్ మనకి ఎస్ఆర్ నో క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయి అనేది చూసాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మనకి ఇప్పుడు ప్రజెంట్ మనము చేంజింగ్ ఎస్ఆర్ నో క్వశ్చన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా డబుల్ హెచ్ క్వశ్చన్స్ ఉన్నాయి. మనకి డబుల్ హెచ్ క్వశ్చన్స్ ఏంటో ఎలా రాయాలో చూద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫ్రెండ్స్, మనకి చేంజింగ్ డబుల్ హెచ్ క్వశ్చన్స్ ఇంటూ టీవీ. ఇందాక మనము ఎస్ఆర్ నో క్వశ్చన్స్ చూసాం ఫ్రెండ్స్. ఇప్పుడు చేంజింగ్ డబుల్ హెచ్ క్వశ్చన్స్ ఇంటూ టీవీ. మనకి డబుల్ హెచ్ క్వశ్చన్స్ లో మనం ఎలా చేంజ్ చేయాలో చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ వాట్, వెన్, వేర్, వై, హౌ ఇలా ఇవన్నీ కూడా మనకి డబుల్ హెచ్ క్వశ్చన్స్. వీటిని ఒక సెంటెన్స్ ఇస్తే కెన్ యూ సింగ్ ఏ సాంగ్ అనేది యాక్టివ్ వాయిస్ లో ఉంటే మనము ప్యాసివ్ వాయిస్ లో ఎలా తీసుకుంటాం ఫ్రెండ్స్, సేమ్ పైన ఏదైతే యాక్టివ్ వాయిస్ లో ఉందో డబుల్ హెచ్ క్వశ్చన్స్ అదే తీసుకుంటాం ఫ్రెండ్స్. వాట్ ఉంటే వాట్, వెన్ ఉంటే వెన్, వేర్ ఉంటే వేర్, వై ఉంటే వై, హౌ అంటే హౌ తీసుకున్న తర్వాత మనకి ఇందాక మనం ఎట్లా అయితే చేంజ్ చేసామో ఏ సాంగ్ కెన్ బి సంగ్ బై యూ, ఏ సాంగ్ కెన్ బి సంగ్ బై యూ ఇలా ప్యాసివ్ వాయిస్ లో మార్చుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ మనకి హూతో మనకి డబుల్ హెచ్ క్వశ్చన్స్ అయిపోయినాయి ఫ్రెండ్స్. తర్వాత ఈ డబుల్ హెచ్ క్వశ్చన్స్ లో కూడా మనకి హూతో ప్రారంభమయ్యేవి సెంటెన్స్ ని టీవీలోకి ఎలా మార్చాలి. ఇవి మొత్తం చూడండి ఫ్రెండ్స్. వాట్, వెన్, వేర్, వై తో మాత్రమే స్టార్ట్ అయినాయి. కానీ హూతో మాత్రం కొంచెం సపరేట్ గా ఉంటుంది ఫ్రెండ్స్ స్ట్రక్చర్ అనేది. చూడండి, యాక్టివ్ వాయిస్ లో మనకి హూతో ప్రారంభం అయ్యేటప్పుడు యాక్టివ్ వాయిస్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే హూ ప్లస్ హెల్పింగ్ వెర్బ్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ మనకి టీవీలో మార్చుకునేటప్పుడు బై హూమ్ వస్తుంది ఫ్రెండ్స్. బై హూమ్ ప్లస్ హెల్పింగ్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ సబ్జెక్ట్ సెంటెన్స్ హెల్పింగ్ వెర్బ్ ప్లస్ V3 వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, అర్థమైందా. మనకి హూతో ప్రారంభం అయ్యేటప్పుడు మనకి స్ట్రక్చర్ అనేది యాక్టివ్ వాయిస్ లో ఈ విధంగా ఉంటుంది, ప్యాసివ్ వాయిస్ లో ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. ఇప్పుడు ఈ హూతో ఒక రెండు ఎగ్జాంపుల్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా. చూడండి ఫ్రెండ్స్, మనకి హూతో మనం ఇందాక స్ట్రక్చర్ చెప్పుకున్నాం. ఇప్పుడు దాంట్లో ఒక రెండు ఎగ్జాంపుల్స్ చూద్దాం హూతో స్టార్ట్ అయ్యేవి. హూ రోడ్ ద గీతాంజలి. ఇది యాక్టివ్ వాయిస్ ఫ్రెండ్స్. కంపల్సరీగా ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉండాలి. దేనికి, మనకి డబుల్ హెచ్ క్వశ్చన్స్ అంటే ఏంటి ఫ్రెండ్స్, హూ, వేర్, వెన్ ఇవి మొత్తం ఏంటి ఫ్రెండ్స్, డబుల్ హెచ్ క్వశ్చన్స్. అంటే మనం క్వశ్చన్స్ అడగటం, క్వశ్చన్స్ కాబట్టి మనకి కంపల్సరీగా లాస్ట్ లో క్వశ్చన్ మార్క్ ఉండాలి ఫ్రెండ్స్. ఓకేనా. హూ రోడ్ ద గీతాంజలి ఇది యాక్టివ్ వాయిస్ ఫ్రెండ్స్. మనము హూతో చేసేటప్పుడు మనకి స్ట్రక్చర్ ఏం చెప్తాం ఫ్రెండ్స్, మనకి ప్యాసివ్ వాయిస్ లో స్టార్టింగ్ ఏం రావాలి, బై హూమ్ రావాలి. బై హూమ్ వాజ్ ద గీతాంజలి రిటర్న్. అంతే ఫ్రెండ్స్. బై హూమ్ వాజ్ ద గీతాంజలి రిటర్న్. మనకి వ్రోట్ అనేది సెకండ్ V2 కాబట్టి మనకి ఇక్కడ ఏమొస్తుంది ఫ్రెండ్స్, V2 అంటే వజ్ కానీ వర్ర కానీ రావాలి. ఇక్కడ గీతాంజలి అనేది
మనకి సింగులర్ కాబట్టి వజ్ వచ్చింది ఫ్రెండ్స్. ఓకేనా, వజ్ ద గీతాంజలి రిటర్న్ మనకి థర్డ్ ఫామ్ రావాలి, V3 రావాలి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, హూ కెన్ ఆన్సర్ దిస్ క్వశ్చన్, హూ కెన్ ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఇక్కడ కూడా చూడండి ఫ్రెండ్స్, బై హూమ్ కెన్ దిస్ క్వశ్చన్ బి ఆన్సర్డ్, కెన్ దిస్ క్వశ్చన్ బి ఆన్సర్డ్. ఓకేనా ఫ్రెండ్స్, ఇంతవరకు మనకి అన్ని మోడల్స్ అయిపోయినాయి ఫ్రెండ్స్. మనకి ఏమేంటి ఫ్రెండ్స్, మనకి పాజిటివ్ లో మనకి యాక్టివ్ వాయిస్ లో మనకి నాట్ ఉంటే ఎలా పీవీలోకి ఎలా మార్చుకోవాలి, యాడ్ వెర్బ్ ఉంటే పీవీలోకి ఎలా మార్చుకోవాలి, దాని తర్వాత ఇంట్రాగేటివ్ సెంటెన్స్, తర్వాత ఇంపరేటివ్ సెంటెన్స్, దాని తర్వాత ఎస్ఆర్ నో క్వశ్చన్స్ ఇంట్రాగేటివ్ లో, దాని తర్వాత మనకి WH క్వశ్చన్స్ తో కూడా చూసాం సరే ఫ్రెండ్స్. కాబట్టి మనకి వాయిస్ అనేది పూర్తిగా అన్ని మోడల్స్ అనేది అయిపోయింది ఫ్రెండ్స్. ఇది పార్ట్ 2 ఫ్రెండ్స్. ఇంతటితో మనకి పార్ట్ 1 పార్ట్ 2తో మనకి వాయిస్ అనేది అన్ని మోడల్స్ అన్ని కంప్లీట్ గా చెప్పుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, కంప్లీట్ గా ఈ వీడియో అనేది ఫస్ట్ వీడియో పార్ట్ 1 చూసిన తర్వాత మాత్రమే పార్ట్ 2 చూడండి ఫ్రెండ్స్. పార్ట్ 1 అర్థమైతేనే మనకి పార్ట్ 2 అనేది అర్థం అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, పార్ట్ 1 లింక్ అనేది వీడియో లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు పార్ట్ 1 చూసిన తర్వాత పార్ట్ 2 అనేది చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.